పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న సబ్బవరం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా పంచకల రమేష్ బాబు అనే నేను, ఎమ్మెల్సీగా గండి బాబ్జీ, అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్లు కలిసి పనిచేస్తామని గండి బాబ్జీ, పంచకల రమేష్ బాబు హామీ ఇచ్చారు. సబ్బవరం సాయినగర్లోని గాలి భీమవరంకు చెందిన అడ్వకేట్, జనసేన నేత బలిరెడ్డి అప్పారావు శనివారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గండి బాబ్జీ, పంచకల రమేష్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశేష జనవాహిని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు గండి బాబ్జీ, పంచకల రమేష్ బాబులకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభలో గండి బాబ్జీ మాట్లాడుతూ మండల కేంద్రమైన సబ్బవరంలో మురుగునీటి పారుదల సమస్య తలనొప్పిగా మారిందని, దీర్ఘకాలంగా ఈ సమస్యను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి పంచకల రమేష్ బాబును, కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను గెలిపించాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా తన సబ్బవర ప్రజల ముందు ఉంటానని, అభివృద్ధి తారాస్థాయికి చేరుస్తామని రెండు బాబ్జీ హామీ ఇచ్చారు. అంతకుముందు సాయినగర్ ప్రజల జీవన విధానంపై బలిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య ప్రజలను వేధిస్తోందని, గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో పంచకర్ల మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మన పెద్దలు చెప్పారు అనే ఇక్కడ వర్షం పడితే కొండపై నుంచి వాటర్ అంతా సబ్బవరం జంక్షన్ లో ఫుల్ గా నిండిపోతానా, ఎటు వాటర్ వెళ్ళడానికి చాయిస్ లేదు. పోలీస్ స్టేషన్ లో కూడా ఫుల్ వాటర్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కూడా ఫుల్ గా నిండిపోయే పరిస్థితి ఉందండి. కాలం డ్రైన్ అదే విధంగా ఎప్పుడు నేను కోరినా సరే, ఎప్పుడు చెప్పినా, గంటముందు చెప్పినా సరే, మరి మహిళా సోదరులు, అక్కలు, బావులు అందరూ కూడా రావడం చాలా ఆనందం. వారందరూ కూడా సరిసరి పాదాపనం చేస్తున్నాను. అదేవిధంగా సార్, ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే సరిపోయింది, పూర్తిగా వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అఫీషియల్ కాకపోయినా అనఫిషియల్ గా సరే రేపు ట్యాంక్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం కోరుచు ప్రజల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆ విషయం. సెకండ్ ఏంటంటే ఈ పెన్నుని కళాకారులు కాలనట్టు ఉందండి. ఆ కాలనీ ఎవరో దగ్గర పేదవాళ్ళు కొనుక్కున్నారు సార్. కొనుక్కుంటే ఏమైందప్పుడు అక్కడ పట్టాలు ఇవి లేవు. మళ్ళీ మీరు వచ్చారు, తప్పనిసరిగా గెలుస్తారు. మీరు ఏంటంటే పెద్దలందరూ ఇక్కడ అందరికీ తెలుసు, అన్ని కూడా చాలా మంది పెద్దగా ఇల్లు కూడా ఉన్నాయి. నాకైతే ఎక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు. నేనైతే నాకు అక్కర్లేదు. కానీ నేను ఒకటే కోరుతున్నా, ఇక్కడ చాలా డ్రైనేజ్ వస్తుంది. ఎందుకంటే మంచినీళ్ళు మాకు నాగాలు గారిని తీసుకెళ్ళి ట్యాంక్ కట్టించాం కదా, అలా అది సరిపోవట్లేదా? వస్తే స్టేజీ బాగుంటుంది, మా సాయినగర్ కలిసి కూడా చేయాలి. ఇంకొకటి మెయిన్ సమస్య ఏంటంటే సుమారు 20,000 జనాభా సభలు పేరు పంచాయతీ, కానీ శ్మశానం 20 సెంట్లు కూడా లేదు. ఎక్కడైనా మరి తమరు అధికారులతో ఏ సమస్య ఉన్నా అతనికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మేము కూడా అక్కర్లేదు. నేనేం చెప్తానంటే ముందు గెలుపు కోసం ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అందరూ గెలిచేస్తామని ఇలా టవర్ చేసుకుని బయట తిరిగితే పని అవ్వదు. ఇవాళ నుంచైనా రాత్రులు ప్రతి గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తుల్ని చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే గతంలో అంటే మామూలుగా గుర్తు చిరంజీవి గెలిచారు. ఇప్పుడు ఈ గుర్తు మళ్ళీ గ్లాసు చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఇది కాకుండా కమలం కూడా ఎక్కించాలి. కమలం అనేది కూడా చాలా మందికి మైండ్ లో ఉంటది. కానీ అప్పటికి వెళ్ళేసరికి గబుక్కుని 2 ఓట్లు వేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ముందు ఓదానికి వేస్తాం, రెండోదానికి ఏంటేస్తాం, మర్చిపోయి జరుగుదానికి వేస్తాం గబుక్కుని. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని కూడా మన గవర్నమెంట్ వస్తే, నా ఉద్దేశం అన్న కూడా ఇక్కడ చెప్పలేదు, కానీ ఇదంతా కూడా వడా పరిధిలో ఆల్రెడీ ఉంది. గ్రేటర్ మున్సిపాలిటీ లెవెల్లో కూడా దీన్ని కనిపిద్దామని ఆలోచన ఉంది. కనిపిస్తే బోర్డు ఫెసిలిటీస్ వస్తాయి మనకి, రోడ్లు, కాలువలు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను భర్త గారికి చెప్పాను, అన్నను కూడా తీసుకొని రేపు సీఎం గారి దగ్గరికి వెళ్తాము. ఇక్కడ సబ్బోలు ఇదిగా అయిపోవాలి. అనకాపల్లి వరకు ఇటు పెంచుతున్న రోడ్లు, అటు ఆనందపురం కొంచెం రోడ్లు ఉంది. ఈ రింగ్ లాగా ఇట్లాగా కార్పొరేషన్ అయిపోవాలన్న ఆలోచన ఉంది గవర్నమెంట్ కూడా. అది ఎప్పుడో కలపాలి. కలిపి డెఫినెట్ గా ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు వేయక్కర్లేదు. ఈ శివారు ప్రాంతాల్లోనే రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మంచినీరు కూడా అవసరం అయితే ఇంకో ట్యాంక్ కట్టడానికి మనం ఇప్పుడు జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు. ముందు జుట్టు ఉంటారు కదా, ముందు మాకు ఎమ్మెల్యే అనే పదవి ఇస్తే నీకు అందుబాటులో ఉంటా. బాబ్జీ అన్న నేను ఇద్దరం కూడా
కార్యకర్తల మనుషులు. ఎప్పుడు కూడా ఏ కార్యకర్తను మేము వదిలింది లేదు, ఏ ప్రాంతాన్ని వదిలింది లేదు. తప్పకుండా ఈ సాయినగర్లో ఉన్న వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఈ వెనకున్న ఆ ఇల్లు క్లియర్ చేయటం కానీ, మీ రోడ్లు వేయటం కానీ, అన్ని పనులు కూడా చేద్దాం. ఎందుకంటే కేంద్రం